కూలగొట్టుకున్నాడు. ఇల్లంతా కూలగొట్టుకుని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసుకున్నాడు. పోసుకున్న తర్వాత వాటర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ తీపిచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఇల్లు నీకు శాంక్షన్ కాలేదు, ఉన్న ఇల్లు పోయింది, ఆయన పోయింది. మంచి ఇల్లు ఉండే, శాంక్షన్ అయిందని కమిట్మెంట్ ఇచ్చారు. కొట్టుకుని ఉన్న కాంగ్రెస్ లీడర్లు పేర్లు చెప్పలేను కానీ ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉన్నాడు మీదేనమ్మా, అడుగు. రైట్, మనకి ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ప్రజాపాలనలో ప్రభుత్వంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అంటే సామాన్య ప్రజలకు గృహ నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం ఆదుకుంటుంది. మీ పాత ఇండ్లు ఏవైనా ఉంటే కూడా గూరగొట్టుకొని కొత్త ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తుంది అని చెప్పేసి మరి అమ్మగారికి మరి ఇల్లు శాంక్షన్ చేసిరంటే అసలు ఏమైంది అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ నమస్తే, ఏం పేరు? నీ పేరు? లక్ష్మి. ఏమైందమ్మా ఇంతకు? ఇది కాగితం వచ్చింది మాకు, అంకుల్ కు గవర్నమెంట్ పింఛింది అని మాకు గులగొట్టేసినాము, ముగ్గు వస్తామంటే మళ్ళీ మీకు రాదని వచ్చి చెప్పారు. అంటే మీకు ఇల్లు వచ్చిందని ఎవరు చెప్పారు? కాగితం ఇచ్చారు అక్కడ మున్సిపల్ ఆఫీస్. ఎవరు ఇచ్చారు ఇక్కడ? ఎవరు ఇచ్చారు? పేరు మల్లారెడ్డి ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు ఇక్కడ? ఇక్కడ లీడర్ ఏమో ఉంది. ఏం పేరు ఆయన పేరు? లేడీసే, అదే మన బస్ వచ్చింది చూడు. క్లియర్ గా గతంలో ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఉండే, ఆ ఇల్లు ఉండి దాంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ అయిందని చెప్పడంతో ఆ పురాణ అంటే ఆ పాత ఇల్లును కూడా నేలమట్టం చేయడం జరిగింది. నేలమట్టం చేసిన అనంతరము మీకు ప్రభుత్వం ఉద్యోగం ఉంది, ఇల్లు ఇప్పుడు క్యాన్సల్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ బతుకులని రోడ్డు పాలు చేసేసారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులు ఏం చేస్తున్నారంటే మేమున్నాం, మీకు ఇండ్లు ఇప్పించేస్తాం, మీరు మాకేం రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటారు. కానీ ఇంకకెళ్ళి ఈజీగా రీఛార్జ్ కార్డు ఎట్లా గుంజుతుందో అట్లా గుంజే ప్రయత్నాలు చేస్తూ ప్రజలను నమ్మబలుకుతూ వాళ్ళని బాగా ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇంతకు ఈ పేపరు ఇచ్చిన వ్యక్తి ఎవరు, మరి ఇల్లుని నేలమట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఫైనల్గా వీళ్ళ పరిస్థితి చూడండి. మరి ఇంతకు ఆ ఇల్లు నేలమట్టం చేయడానికి అవసరం ఏమైందనే అంశాలు మొత్తం కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మరి ఇంతకు ఆమెకు ఇచ్చినటువంటి పేపర్ ఏది శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు శాంక్షన్ కాలేదంటారు? మరి ఇప్పుడు ఆ గృహ నిర్మాణం చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మరి తక్షణమే ఈ సమస్యకు కారకురైనటువంటి నాయకుడు ఇల్లు కట్టిస్తాడా, మరి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ ఇల్లు కట్టిస్తుందా, మరి ఎంఆర్ఎం మేడం ఇల్లు కట్టిస్తుందా, మరి క్లియర్గా వాళ్ళ నాయకులను అయితే అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సో రైట్, తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రం జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహక సంచాలకులు ఉత్తర్వులు. ప్రస్తుతము శ్రీమతి శ్రీ నారాయణ రెడ్డి ఐఏఎస్ ఉత్తర్వులు అంటే 1153 RR ఇందిరమ్మ ఇండ్లు. ఓకే సూపర్. ప్లేస్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు గృహం మంజూరు ఉత్తర్వులు అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అంటే గృహ నిర్మాణం కోసం వచ్చినటువంటి సర్టిఫికేట్ ఇది. మరి సర్టిఫికేట్ వచ్చింది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మళ్ళీ మాకు ఇల్లు ఓకే అయిపోయిందని చెప్పేసి సర్టిఫికేట్ రాగానే ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ఆ పాత ఇల్లుని గులగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. అడుగుదాం, పెద్ద మనిషి ఏమైంది ఇంతకు? ఏం కాలేదు, పడగొట్టమన్నారు. 26 తారీఖు ముగ్గేస్తామన్నారు. ముగ్గేస్తామంటే సరే పడగొట్టమని. అసలు మీకు ఇల్లు ఉన్నాక కూడా మీరు ఎవరి దగ్గర పోయారు నాకు ఇల్లు లేదని? నేను ఎవరి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని వచ్చింది. మీరు పెట్టుకుర్రు? నేను పెట్టుకున్నా. ప్రభుత్వం నుంచి అప్లికేషన్ పెట్టుకుంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు అవకాశం అని. మీ దగ్గరకు ఎవరు వచ్చారు నాయకులు సపోర్ట్ చేయనిక? ఎవరు వచ్చారు? ఎవరు రాలే. మీరు ఎక్కడికి పోయి అప్లికేషన్ పెట్టుకురు? ఇక్కడ నేను మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాపదంలో పెట్టుకురు. మరి స్లిప్ ఎవరు ఇచ్చారు మీకు? ఇది గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? మీకు ఇల్లు శాంక్షన్ అయింది, 26 తారీఖు ముగ్గేస్తాము, మీరు పడగొట్టుకుంటే మేము వచ్చి ముగ్గేస్తాం అన్నారు. పడగొట్టుకుంటే మీకు వచ్చి ముగ్గేస్తామని చెప్పారు. మీరే పడగొట్టిరా? మేమే పడగొట్టు. మీరు దగ్గరుండి గులగొట్టుకురు. ఎంతమంది మీకు పిల్లలు?
2 కొడుకులు 1 బిడ్డ. ఏం చేస్తుంటారు వాళ్ళు? కార్ డ్రైవర్లు. గవర్నమెంట్ జాబ్లు ఏం లేవు అంటారు. మీరేం చేసిరు ఇంత ముందుకు? ఒక 15 ఏళ్ల కింద గవర్నమెంట్ లో అటెండర్ గా చేసారు. రిటైర్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 15 ఏళ్ళు. మరి ఇప్పుడు గూల కొట్టుకురు అయిపోయింది, పత్రం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? రాదు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తునివి, నీకు రాదు అని అంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుని అంటే మీరు రిటైర్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 10 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి రాదంటారు. సో రైట్, పరిస్థితి ఇది. మరి తను చేసిండు, ప్రభుత్వం ఉద్యోగమే చేసిండు. కానీ ఎప్పుడు చేసిండు అంటే 25 ఏళ్ళ కింద చేసిండు. రిటైర్ అయ్యి కూడా 15 ఏళ్ళు అవుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి వాళ్ళ కోసము మంజూరు అయిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూడండి విజువల్లో, మరి క్లియర్గా ఇవ్వడం జరిగింది పట్ట. మరి ఈ పట్ట ఇచ్చిన వాళ్ళు ఎవరో, మరి వాళ్ళకి ఎట్లా రావో, వచ్చే వరకు పోరాటం మాత్రం ఆగదని క్లియర్గా ఈ పబ్లిక్ అందరి ముంగట ఈ వీడియో ద్వారా నేనైతే తెలియజేస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, నీకు పట్ట ఎవరు ఇచ్చిర్రో, మీకు ఓకే అని ఎవరు చెప్పిర్రో, నీకు పట్ట పైసలు వచ్చిందాక నేను నీ గురించి సపోర్ట్ ఉంటా. ఓకేనా? రైట్, ఏం టెన్షన్ పడకు. ఎంతో మంది కూడా ఇటువంటి మోసాలకు మోసపోతున్నారు. ప్రభుత్వం కూడా ముందుకుండి ఈ విధంగా చేయడము, మామూలు వ్యక్తులకు ఈ విధంగా చేసేసి నమ్మించి మోసం ఇచ్చినట్టుగా, ఒక ఇల్లు ఉండి ఇప్పుడు ఇంట్లో బజారుకి పడినట్టుగా ఈ వ్యక్తులు పడ్డారు. వాళ్లకు తిండి తిప్పలు లేకుండా రాత్రి కూడా వర్షానికి ఎడ వండుకోవాలని తెలియదు. నిన్న రాత్రిలు ఇక్కడే గుడిసేసుకున్నారు. ఆ గుడిసె కూడా కొట్టుకుపోయినది. వాస్తవం చెప్పాలంటే అందులో ఉన్నారు. ఎందుకంటే ఇల్లు ఉంది అన్న విధంగా బయట పోతే 8,000 9,000 రెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడనే ఈ స్థలంలో గుడిసె వేసుకున్నారు. గుడిసెతో పాటు వాళ్ళకు సామాగ్రి కూడా కొట్టుకుపోయింది. అంటే ఇటువంటి మోసాలు కూడా చేయొద్దనే విధంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో రైట్, ఏదేమైనా కూడా మరి ఈ పెద్ద ఆయనకి పెద్ద ఆవిడకి మరి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి క్లియర్గా కానొస్తుంది. మరి తక్షణమే ఈ వీడియో చూసినటువంటి ప్రతి మనిషి ఎవరైనా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అవును, వీళ్ళకి జరిగింది అన్యాయం అంటే అన్యాయం అని చెప్పేసి కామెంట్ రూపంలో మీరు తెలియజేయడం వల్ల వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి బడంగపేట మున్సిపల్ కమిషనర్ని మరి ఇంతకీ ఏం జరిగిన అంశంపై క్లియర్గా తెలుసుకొని, మరి చివరిగా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒక సూచన తెలియజేస్తున్నాను. ఈ కుటుంబానికి మీ సహాయ సహకారాలు కూడా ఉండి మరి గృహ నిర్మాణం చేసుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సాయితో మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న.